హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నర్రెడ్డి సునీతారెడ్డి గారి ప్రెస్ మీట్ సంచలనం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అంటూ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టామని పిలుపునిచ్చారు. ఈ హత్య కేసుకు సంబంధించిన నిందితులను కాపాడేందుకు ఏపీ సీఎం ప్రయత్నం చేస్తున్నారు అనేది సునీతారెడ్డి చేస్తున్న ఆరోపణ. అవినాష్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పు ద్వారా తనకు మద్దతుగా నిలవండి అంటూ సునీతారెడ్డి అభ్యర్థిస్తున్నారు. దీంతోపాటు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోటీ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో జనసేనతో కూడా భారతీయ జనతా పార్టీకి తెగదెంపులు చేసుకుంటోంది. దానికి సంబంధించి కొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ అంశాలపైన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. సునీతారెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ నేను విన్నారా, ఫాలో అయ్యారా? ఫాలో అయ్యాను. ఏమనిపించింది మీకు? మీరు పదే పదే చెప్తున్నారు సునీతారెడ్డి గారి కుటుంబ సభ్యులే దీని వెనక ఉండడానికి సంబంధించిన పాసిబిలిటీస్ అటువంటి విచారణ జరిగింది అని. బట్ నిన్న ఆవిడ చెప్తున్నారు ముఖ్యమంత్రి సైలెంట్గా ఉండడం పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మీకు మనం చూడండి, ఎగ్జామ్స్ ముందు రివిజన్ కార్యక్రమం నుండి స్కూల్లో ఏంటంటే అప్పటిదాకా చదివింది ఏటో చెప్పమంటూ ఉంటారు. అట్లా ఈ భౌగోళిక ఛానళ్ళు నెక్స్ట్ ఈ ఆఫీసులో చీపుర్లు ఎట్టుకుని తుడుచుకున్న వాళ్ళకి కొంతమందికి ఉన్నత పదవులను రాజ్యాంగబద్ధ పదవులు వచ్చిన వాళ్ళ బ్యాచ్లు కొంతమంది ఉంటాయి. తెలుగుదేశంకి అది ప్రైమరీ సిద్ధాంతం అన్నమాట. ఆవిడ నిన్న ప్రెస్ మీట్ ఈజ్ నథింగ్ బట్ చిన్నపిల్లలకి రివిజన్ చేసి తెచ్చిన టీచర్. అలా ఈ 4 ఏళ్ళు పట్టి పాలసీ మ్యాటర్ల మీద డిఫర్ అవ్వని అపోజిషన్ పార్టీలు ఏవైతే పట్టుకున్నారో, హూ కిల్డ్ బాబాయ్, జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన, అవినీతి పాలన, మా ప్రభుత్వం రావాలి, సంక్షేమం చేయాలి, ఇలాంటివన్నీ చెప్పింది దగ్గర నిన్న మనం విశ్లేషణలో చెప్పాం వాట్ హీ హాస్ డన్ టు ద స్టేట్ అన్నది. సో ఆ రివిజన్ కార్యక్రమానికి తెరలేపారు. వీళ్ళు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భౌగోళిక పచ్చల్లోడు ముఖ్యంగా లోకేష్ పాదయాత్రలో అది ఎక్కడ లీడ్ అవ్వట్లేదని చెప్పి ఎప్పుడైతే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మారాయో వాళ్ళ సేఫ్టీ జోన్ వాళ్ళు చూసుకుని ఆపేశారు. బాబాయ్ ఆపేసాం, ఇంకెక్కడ లేదు. తదనంతర పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన కాడి నుంచి ఈ జైస్వాల్ ముఖ్యంగా 25వ తారీఖు నాడు పదవి విరమణ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా సునీతమ్మని సగం వదిలేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఈవిని పట్టించుకోవడం మానేశారు. షర్మిల గారు వచ్చిన తర్వాత ఇంకా అసలు పూర్తిగా శూన్యం చేశారు. ఇక్కడ ఏమవుతుంది, ఎగ్జామ్స్ టైంకి రివిజన్ చేసినట్టు ఈ పాదయాత్ర అంతటి నుంచి ఆవిడని పునరుద్ఘాటించమని ఢిల్లీ లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టి ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఇంకెవరిని వదలలేదు. తెలుగుదేశం పార్టీలు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకునే సభ. ఈ మధ్యలో పప్పానాలు పెట్టే, పూతరేకులు పెట్టే రఘురామ కృష్ణరాజుకి కూడా పనిలో పని ఒక కృతజ్ఞత. అంటే క్రిస్టల్ క్లియర్గా ఆ మ్యాన్ బిహైండ్ ద స్టోరీ అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. తెలుగుదేశం అని ఈవిడ నడిపిస్తుంది తెలుగుదేశం అని ప్రజలకు అర్థమయ్యేలా తెలియజెప్పుకుంది. ఎందుకంటే సబ్జుడీస్ అంటారు, కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఏ విధంగా ఇచ్చేస్తున్నారంటే ఆక్రోషం ఆపుకోలేకపోతారు. గతంలో 164, 167 సిఆర్పిఎస్లు అన్నీ ఆ రామ్ సింగ్ ఆయల్లో మ్యానిపులేషన్స్కి అన్నిటికీ అలవాటు పడిపోయి 25వ తారీఖు లోపల ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతారన్న దగ్గర అది జరగపోసిన కళ్ళకి ఉక్రోషం ఆగట్లేదు. అండ్ మోర్ మీరు ఒకటి గమనిస్తే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి ప్రజలు అండగా ఉంటారన్నది అవినాష్ రెడ్డి గారితో ప్రూవ్ అయింది. ప్రజలు అండగా ఉండదు కూడా వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ప్రజలు అండగా చట్టానికి విరుద్ధంగా ఉండకూడదుగా, ఏమి చట్టం దానిపైన వచ్చినప్పుడు అలా కాదండి. చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల నుంచి తోడుకొచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తలు అందరినీ వెళ్ళి గర్వాలు చేయొద్దు, అడ్డుకోవద్దు అని ఎవరైనా చెప్పారా? నువ్వు ప్రజానాయకుడు అయితేనే ప్రజలు నీతో ఉంటారు. ఎందుకంటే మీరు గమనించుకోండి, వీళ్ళిద్దరు పార్టీలని, తెలుగుదేశాన్ని జనసేన. తెలుగుదేశం జన్మభూమి కమిటీల వల్లనే ఓడిపోయాం, కార్యకర్తలు మాకు వల్లనే ఓడిపోయాం. జన్మభూమి కమిటీలు నథింగ్ బట్ కార్యకర్త. జనసేన ఏం చెప్తుంది? మీరు మాట్లాడొద్దు, మీరు ఏం మాట్లాడినా కోర్టులు నేనే ప్రశ్నిస్తాను, మీరు ప్రశ్నించడానికి హక్కు లేదు. సో ఇలాంటి వాళ్ళు ఇద్దరు ఏకమై వాళ్ళిద్దరు పొత్తుల్లో ఉన్నారు. ఇలాంటి దాన్ని రెప్లికేషన్ తీసుకుని వైఎస్ఆర్సీపీతో కంపేర్ చేసుకుంటూ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇది ఒక అంశం అయితే, ఈ సునీత గారు అసలు జరుగుతున్న ఆవిడకే ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు అప్పుడు దానికి షమీంకి ఏం అన్యాయం జరిగింది? 13 సంవత్సరాల ఈవిడ గురించి ఇంట్లో తండ్రి కూతుర్లకి మాట్లాడలేవని విషయం తెలుసు. 2017లో వాళ్ళ నాన్న ఓడగొట్టింది ఎవరండి? బీటెక్ రవి. ఆయన ఎవరండి? తెలుగుదేశం. ఈయన పక్కన ఉన్న వాళ్ళు అందరినీ కాదని చెప్పి ఉచకాయించుకుని చేసుకున్న తర్వాత ఆవిడకి తగ్గి రూపాయి డబ్బులు లేని నిస్సాయ స్థితిలో ఈ వజ్రాల వ్యాపారం అనే రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కూడా వీళ్ళందరూ ప్రొవోక్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం రాధాకృష్ణ క్లియర్గా చెప్పాడు కదా,
డబ్బులు వెనక్కి ఇచ్చేసాడు ఆయన డీడీల రూపంలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తాను కదా, సిబిఐ దాని మీద ఫ్రంట్ ఎండ్ చేయలేకపోయింది ఎంత కాన్స్పిరసీని డిజైన్ చేసినా సరే. బికాస్ ద ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ, ఫైనాన్షియల్ ఇన్నబిలిటీ వివేకానంద రెడ్డి గారి నిస్సహాయ స్థితి ప్రతి నిమిషం తెలుస్తూనే ఉంది, రూపాయి డబ్బులు లేక. ఎంతసేపు వీళ్ళు బాధ ఏంటి, ఆ రెండో భార్య అయిన షమీం గారికి వాళ్ళ అబ్బాయికి ఆస్తి చేస్తాడని ఈ బామ్మర్దులు ఇద్దరు ఆయనకి నిశాచరులో వెనకాల తిరుగుతుంటే ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్న తనంలో ఆయన అంతటా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు చాలా ఉదంతాల్లో. ఈ అమ్మాయి కనీస బాధ్యత కూడా లేకుండా ఈరోజు తండ్రి మరణానికి కారకులు ఎవరంటే ఆ పడదానికి కోడికత్తి విషయంలో కూడా వీళ్ళు ఎలా ప్రొవోక్ చేస్తున్నారు చూడండి. నాకు తెలిసి ఏదైనా మరణశిక్షలు పడినప్పుడు ఏ రాష్ట్రపతి గారు ప్రభావితమై ఇది ఇస్తారు కన్సిడరేషన్స్ అని అన్నాను, కానీ ఒక కేసు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని చేసినోడు విట్నెస్ వచ్చి చెప్పుకునే దగ్గర విట్నెస్ కోర్టుకు రావట్లేదు, ఈయనకి బెయిల్ రిజర్వ్ చేసిన దాని మీద ఎలా మాట్లాడారు విన్నాం కదా. కోడికత్తి సీన్ విషయంలో గౌరవ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది, దానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారండి. అంటే వీళ్ళు ప్రభావితం చేసే అంశాలకి ముడిపడిన దగ్గర వీళ్ళకి సక్సెస్ చూసిన దగ్గర వ్యవస్థ పనిచేయడం వీళ్ళకి డైజెస్ట్ కావట్లేదు. మీరు ఇది గమనించారా? వ్యవస్థ పనే చేయట్లేదు, వ్యవస్థను పని చేయకుండా విచారణ సంస్థలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేసి ఆపుతున్నారు. ఏది రాష్ట్రపతి అనుకుంటున్నారా, ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? ఆయన గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు దాకా నాకు తెలిసి ఒక చెన్నై హైకోర్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక పంజరంలో చిలకని అభివర్ణించిన ఉదంతం నాకు తెలుసు, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐని శాసిస్తాడన్న దగ్గర నేను ఎక్కడ చూడలేదు. ఇదే చంద్రబాబు నాయుడు సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావడానికి హక్కు లేదని చెప్పిన వ్యక్తి. ఈ కాంట్రడిక్షన్ ఒకసారి ప్రజలు గమనించమనండి. సో నాకు కూడా అర్థం కాదు ఏంటంటే సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి విచారణ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నారు. విచారణ చేస్తుంది సిబిఐ, విచారణ జరుగుతుంది పక్క రాష్ట్రంలో ఉన్న కోర్టు. సో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పాలనుకుంటుంది. ఇన్ కేసు చేస్తే భారతీయ జనతా పార్టీ మద్దతుతో సిబిఐని చేసి ఉండాలి, బట్ భారతీయ జనతా పార్టీ పేరు తీసుకోవట్లా. నేను ఇక్కడ ఒక లాజిక్ ఉంది సార్ దీంట్లో. నిజంగా సిబిఐ సక్రమైన ఎంక్వైరీ అంటే మీ అమ్మగారు సౌభాగ్యమ్మ గారిని ఏమడిగారో కనుక్కోండి ఒకసారి. కళ్ళజోడు ఫ్రేమ్ ఎక్కడ బాగు చేయించారు ఇలాంటి ప్రశ్నలు అడిగిన సిబిఐ నిజంగా నిర్ధారణ చేసే పరిస్థితి వచ్చినప్పుడు సుధా సింగ్ మేడం గారు కన్ఫైన్ చేసి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇవాళ మీ ఎవడైతే మీ అయ్యని చంపిండో ఆయన సంకలు వేసుకుని తిరుగుతూ దచ్చగిరి గారితో ఇంటర్వ్యూలు పెడుతుంటే ఆ పనికిమాల పకోడీ ఛానల్లో హత్య చేసిన వాడికి ఆ కన్సిడరేషన్స్ ఏంటంటే నాకు అర్థం కాదు. వాడే గొడ్డలు తీసి నరికాను గుండెల మీద కూర్చుని ఆయన చంపేసానని చెప్తుంది. దగ్గర ఫైనాన్షియల్ దగ్గర 45 లక్షలు సీజ్ చేసింది గౌరవ సిబిఐ. కనుక్కోమండి అవి. సిట్ 1 రిపోర్ట్లో కుటుంబ సభ్యులు అన్న దగ్గర ఏ కుటుంబ సభ్యులు అంటే నర్రెడ్డి కుటుంబం అని ఎస్టాబ్లిష్ అయింది. అక్కడి నుంచి ఏంటంటే నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంటే కదా మనోడు. అందుకే నాకు ఇవాళ ఒక అసెంబ్లీలో ఒక సమావేశాల్లో రాజశేఖర రెడ్డి గారి ఆయనలో జరిగిన ఒక ప్రసంగం విన్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు ఓడిపోయినా ప్రజల్నే దోషుల కింద ఇస్తూ ఉంటారు, జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. గాంధీ గారు కూడా చెప్పారు కస్టమరే దేవుడు అని. ఎందుకంటే ప్రోడక్ట్లో లోపం ఉన్నది కస్టమరే ఏదైతే చూపిస్తాడు, అంచేత ప్రోడక్ట్ని రెక్టిఫై చేసుకుని మార్కెట్లో లాంచ్ చేయాల్సిన బాధ్యత మ్యానుఫ్యాక్చరర్ది ఉంటుంది. దానికి విరుద్ధంగా నీకు ఈ ప్రోడక్ట్ వాడదని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిన ఉదంతం ఉందా? అలా ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయించిన తీర్పుకి ప్రభుత్వాలు ఏర్పడుతుంటే ప్రజలు నాకు ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళే దోషులను మాట్లాడిన ఉదంతాలు చూసుకుంటే ఈ జోడీ పార్టీలు రెండు అర్థం అవుతాయి మీకు. సో ఇలాంటి దగ్గర వీళ్ళకి ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్టుగా నటిస్తూ ప్రజాస్వామ్యంలో వ్యవస్థల త్రూగా ప్రజాస్వామ్య పరిరక్షణ వీళ్ళకి నచ్చట్లే. ఎందుకు? ఈయన కేసులు ఏవైతే ఉన్నాయో స్టే ఎప్పుడు వేకెట్ అయిందో తెలియదు, బెయిల్ దేని మీద ఉన్నాడో తెలియదు, బెయిల్ ఎప్పుడు వేకెట్ అయిందో తెలియదు, ఏ కేసు కొట్టేశారో తెలియదు. అలాంటి ప్రస్థానం 40 సంవత్సరాలు అవునట్రా కాదంటారా? ఈ ప్రస్థానంలో ఈ కేసు ఇది అని ఐడెంటిఫై అయిన దగ్గర సతమతం అవుతున్నారు. ఇదేంటి ప్రజలకి ఈ పరిచయ కార్యక్రమం కొత్త రూపాన్ని సంతరించుకుందని. నేను అన్న దగ్గర ప్రతిదానికి చూడండి, నేను అని మాట్లాడే దగ్గర వ్యవస్థ అన్నది మనంతో కూడుకుని ఉంటుంది, మనందరం ఉంటుంది దాంట్లో పార్టీ. సో మీకు అనిపిస్తుందా కేసు విచారణని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని? సార్ ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసే దగ్గర 164 చెప్తున్నట్టుగా మ్యాన్ బిహైండ్ సునీతారెడ్డి తెలుగుదేశం అని మీరు ఆబ్వియస్ గా అవును ఫ్రంట్. ఎందుకంటే 6-7 కోట్లు లాయర్ల ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? మ్యాన్ బిహైండ్ మర్డర్ జగన్మోహన్ రెడ్డి అనేది డైరెక్ట్ గా సునీతారెడ్డి గారు ఇస్తున్న ప్రొజెక్షన్. అందుకే రీసెంట్ గా వచ్చిన రాజధాని ఫైల్స్ ఏదో సినిమా చూసినట్టు ఉంది, ఆయనకి నచ్చిన కథ లేచాడు అనేది వాస్తవం అయినప్పుడు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంకు తెలుసు జగన్మోహన్ రెడ్డి రాజు ఢిల్లీలో ఉన్నాడని. ఆయన కాదన్న అబద్ధాన్ని పునాదిని బేస్ చేసుకుంటూ ముందుకెళ్ళే దగ్గర ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పడం ఏమైనా పెద్ద ఇదే కాంట్రడిక్షనా? నేను ఎప్పుడైతే చెప్తున్నాను సార్, సుధా సింగ్ మేడం తదనంతరం వచ్చిన అధికారులు ఒక ఎస్ఐ స్థాయి రోడ్డుకి బలవంతాన్న అడిషనల్ ఎస్పీ కేటగిరేషన్ ఇచ్చి ఆ రామ్ సింగ్కి నేను 1,00,000 సార్లు ఛాలెంజ్ చేశాను, మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. ఆ 164 సిఆర్పిసిలు కనుక ఆల్టరేషన్ కాకుండా ఒరిజినల్ సిఆర్పిసిలు మాట్లాడితే దాని మీద ఎవరికైనా తోనే నేను డిబేట్కి చేద్దాం. ఎప్పుడైతే ఈ దత్తగిరి లెటడు జడ్జి శ్రవణ్ గారి పార్టీలో జాయిన్ అయ్యి
క్యాండిడేచర్లు డెవలప్ చేసేసుకుంటే వీళ్ళే ప్రజాప్రతినిధుల కింద పోర్ట్రేషన్స్లో ఇవాళ అసలు విషయాల కన్నా పనికిమాలిన విషయాలు చర్చించే అంశానికి తెరలేపినప్పుడు రివిజన్ కార్యక్రమానికి తెరలేపి ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేసినట్టు టీచర్ గారు ఇవాళ మనందరూ ఏదో మర్చిపోయి ఉన్న దగ్గర మూడేళ్లుగా టీడీపీ మీడియా ఏం రాస్తుందో, టీడీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో సునీతారెడ్డి గారు ఈ రోజు అది మాట్లాడారు. సో దట్ మీన్స్ దానికి యాడింగ్ ఇంకోటి ఉంది తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయద్దని. అవును, అంటే ఢిల్లీ ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ క్యాంపెయినింగ్. సో అక్కడ వీక్ అయిపోయారు ఆవిడ. అందుకే చెప్తున్నాను ఇంటెన్షన్ అండ్ కంటెంట్. అవినాష్ రెడ్డికి ఓటేయద్దు వేరే, అవినాష్ రెడ్డికి ఓటేయద్దు వేరే, జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు అనేది వేరే, అది ఇంకోటి కదా. నేను అదే చెప్తున్నాను సార్, సిఐడినో లేకపోతే స్టేట్ పోలీస్ ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళు ఆపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన ఓటేయద్దు అనేది లాజిక్, అంతేగా. ఇక్కడ లాజిక్ ఎందుకు మిస్ అవుతారంటే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అబద్ధాలతో కూడింది కాబట్టి ఒరిజినాలిటీ ఎప్పుడు మిస్ అవుతుంది. ఇక్కడ ఆవిడకి వచ్చిన ఉపద్రవం ఏంటంటే తెలుగుదేశం పరంగా నడిపించిన కథకలికి అవినాష్ రెడ్డి మర్డర్ చేశారన్నది కాదు, దే ఆర్ ప్రైమరీ ఎయిమ్ ఓన్లీ ఆన్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పర్పస్ తెలుగుదేశం పర్పస్ ని ఈవిడ అనవసరంగా భుజానికి ఎత్తుకుంది, జస్ట్ లైక్ రఘురామ కృష్ణరాజు. మీకు అర్థమైందా? 15 రోజులు ఆగితే టికెట్ వచ్చే దగ్గర ఆపుకోలేక వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన వ్యక్తి ఇవాళ ఎక్కడ చెడిందో, కేవీపీతో ఉన్న డబ్బుల విషయంలో ఏం చెడిందో తెలీదు. ఆ తదనంతర పరిణామాలు ఇక్కడి నుంచి వచ్చిన లీడ్కి ఈవిడ ఆయన ఒకేలా యాక్ట్ చేస్తున్నారు. మీరు గమనించుకోండి, కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఆక్రందన వెలకెట్టడానికి మాత్రమే ఒక టార్గెట్ ఇచ్చింది తెలుగుదేశం. కానీ ఆవిడ చెప్తున్న దాంట్లో ఒకటి ఎవరికైనా చూస్తే కనెక్ట్ అయ్యేది, నా తండ్రిని పోయిననే బాధ, ఎవరు చంపారో తెలుసుకోవాలనే ఆతృత నాకు ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే స్థాయిలో ఉండాలి కదా. ఆయన అటువంటి ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు? అందుకే సిట్ 1 సిట్ 2 రిపోర్ట్లు కనుక చీఫ్ మినిస్టర్ గారు టేబుల్ మీదకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో గమనించుకోగలిగితే, కుటుంబం అనగానే ఏటైనా మనకే అడ్వాంటేజ్ వస్తుంది, ఇటు నుంచి మడత పెట్టండి అని చెప్పింది తెలుగుదేశం టాస్క్లో ఉన్నావు నువ్వు. కుటుంబం అంటే నాది అని ఇలా పిడికిలు బిగించిన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కన్సర్న్ కనుక చూస్తే ఎవరెవరొకరు తెలియదు. దానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తా, నిజం నిలకడమే తెలుస్తుంది దానికి భాస్కర్ రెడ్డి గారి బెయిలే మీకు ఉదాహరణ. ఎవరు? అవినాష్ రెడ్డి గారు. అదే, అది జాగ్రత్తగా గమనించండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బెయిల్ హెల్త్ రీజన్స్, హెల్త్ హజార్డస్ అని చెప్పిన తర్వాత వెనకాల అంబులెన్స్ లేదు కోర్టు కండిషన్స్ ప్రకారం, బట్ ద స్టిల్ వర్కింగ్ ఆన్ టు ఎక్స్టెండ్ హెల్త్ గ్రౌండ్స్ లోనే ఎక్స్టెండ్ అవుతుంది కదా. ఇదే భాస్కర్ రెడ్డి గారు హెల్త్ హజార్డస్ ఉండి కూడా బయటకు వచ్చి కూడా స్వచ్ఛందంగా కోర్టుకి సరెండర్ అయిపోయాడు ఆయన. అసలు జడ్జే ఆశ్చర్యపోయాడు, ఏంటి ఈయన ఇలా సరెండర్ అయ్యాడని. ఆ విషయంలో తెలుసా మీకు? ఎందుకంటే ఎవరైనా దే టేక్ ఎక్స్క్యూజ్ టు ఎక్స్టెండ్ దర్ బెయిల్, బయటకు వచ్చాం కాబట్టి. బట్ నో, ఎవరికి ఉంటుంది ధైర్యం? తప్పు చేయని వాళ్ళకు ఉంటుందా? అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. ఎందుకంటే ప్రమేయం లేని వాళ్ళని ఎప్పుడైతే ప్రమేయం ఉన్నట్టుగా భ్రమించే కార్యక్రమానికి తెరలేపారో దానికి సోదాహరణంగా రాత్రి 10-11 గంటల దాకా ఆయన జమ్మల మడుగులో ఆల ప్రభావతమ్మ గారిని కన్విన్స్ చేసి వివేకానంద రెడ్డి గారు వెనక్కి వచ్చిన ఉదంతం 2017 గురించి ఆవిడ ప్రస్తావించింది. మళ్ళీ చెప్తున్నా, ఏ బీటెక్ రవి ఎవరి తరఫున గెలిచాడో, ఎవరి కోసం ఎవరు పనిచేశారో, ఇవాళ ఆయన ఎవరో మన ఎంపీ గారు ఎవరండి, తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ గారి దగ్గర ఈ కాంట్రాక్టులు చేస్తున్న మీ భర్త, మీ బావగారిని కనుక్కోగలిగితే అట్లీస్ట్ వాట్ దే ఆర్ విత్ ఇన్ ద టెరిటరీ అనేది ప్రజలకు బాగా తెలుసు. సో ఎప్పుడైతే మీకు అనుగుణంగా జరిగే దగ్గర జరుగుబాటు కోసం కేవలం ఫైనాన్షియల్స్ చుట్టూ ముడిపెట్టి ఆ ఫైనాన్షియల్స్ ఎవరో వీళ్ళ తురుగా చేస్తున్నట్టుగా అభివర్ణించే కార్యక్రమానికి ఎప్పుడైతే తెరలేపారో ఈ ప్రాబ్లం అన్నది మీ నెత్తిగా చుట్టుకుంటుంది. మీకేమనిపిస్తుంది మొత్తం ఎంక్వైరీ ప్రాసెస్లో వివేకానంద రెడ్డి గారి రెండో భార్యకి సంబంధించిన ప్రస్తావన, ఆ కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, వివేకానంద రెడ్డి గారి కూతురికి వివేకానంద రెడ్డి గారి రెండో భార్యకి మధ్య ఉన్న విభేదాలు, ఈ ప్రస్తావన ఎందుకు లేకుండా పోతుంది? సార్ నేను ఒక మాట చెప్తాను, ఇది సిబిఐ ఛార్జ్ షీట్ సార్. ఈ ఛార్జ్ షీట్లో మొత్తం కాన్వర్సేషన్స్ బిట్వీన్, అంటే సార్ వివేకానంద సార్కి మెసేజ్ పెడుతూ సునీతమ్మ గారి గురించి మాట్లాడుతున్న భాష నేనైతే ఖచ్చితంగా చదవలేను, చెప్పలేను కూడా. ఎవరు మాట్లాడారు? షమీం గారు. అండ్ ఈవెన్ వివేకానంద రెడ్డి గారు కూడా ద వే ఈజ్ అడ్రసింగ్ ఇట్ బ్యాక్, ఇదంతా సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది, నేను చెప్పక్కర్లే. సో దీస్ థింగ్స్ అన్న దగ్గర వాళ్ళకి ఎంత బడబాగ్ని ఉందో, ఎందుకంటే 13 సంవత్సరాల పైచి 13 సంవత్సరాల అమ్మాయి నాన్నగారితో మాట్లాడట్లేదు సునీతారెడ్డి గారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫైనాన్షియల్గా ఆయన ఎంత సప్రెస్ చేయాలో అంత చేయడానికి చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ అమ్మాయిని టార్గెట్ ఇప్పుడు ఈశాన్ ఆయన ఎవరు గురుజీ గారి ఫౌండేషన్ వాళ్ళ అబ్బాయిని వేసుకుని బిక్కులు అడుగుని ప్రాణహాని ఉందని ఆవిడ వీటికి అన్నిటికీ అతీతంగా నాకు అసలు సంబంధం లేదని ఆవిడ జీవితం ఆవిడ గడుపుతుంది.
కానీ ఇక్కడ వీళ్ళు ఎంఫసైజ్ చేస్తూ దాన్ని ఎక్కువగా ప్రెజరైజ్ చేస్తున్న దగ్గర ఒక ఆడపిల్ల అన్న దగ్గర ఇవాళ శమీమం కూడా ఆడవిడే. అంత కాదన్నా ఇప్పుడు బహుభార్యాత్వం ఉందా లేదా చట్టం అని తర్వాత తీస్తే అసలు ఆయన కూడా మతం మార్చుకుని ఆయన పేరు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు అని అవినాష్ రెడ్డి గారు ఎక్కడ చెప్పడం విన్నా. మీకు ఇంకో మాట చెప్తా సార్, ఆయన పిల్లలు మతం మార్చుకుని మ్యారేజ్ చేసుకున్నారు ధర్మేంద్ర లాగా అవన్నీ పక్క తీయండి. సంతానానికి హక్కు ఉందా లేదా ఒకసారి చెప్పమనండి రాజ్యాంగపరంగా. ఉంటుందిగా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. when somebody can claim he is వివేకానంద గారు బ్రదర్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సునీతమ్మక్కనో చిన్న తమ్ముడు ఉన్నట్టే లెక్క. అంతేగా. ఆబ్వియస్లీ దే నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. సో వెన్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ వాట్ ఈస్ ద అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కాదన్నా చట్టం భద్రత హక్కు కల్పిస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. సో అలాంటి దగ్గర వీళ్ళు దాష్టికాన్ని ఎవరు గ్రహించాలి? సో ఇక్కడ మీకు 2017 పరిణామాల్లో వివేకం సార్ గారికి జరిగింది అన్న దగ్గర అప్పుడు లేని మాటలు, 2019 ఎలక్షన్స్ దాకా లేని మాటలు, 2020 జరిగిన పరిణామాలు చూసుకుంటే గౌరవ న్యాయస్థానం మీ మాటకే పెద్ద పెట్టేసి సిబిఐ కోర్టు హైదరాబాద్కి తరలించింది. సో వెన్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ మీ నచ్చినంత కాలం ఇష్టమైతే ఇంగుతో సమానం. ఒక్కరోజు మీకు అనుగుణంగా అది జరగనైపోయేసరికల్లా వ్యవస్థల మీద ఇప్పుడు బయటికి రావడం ఒకటి తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చటమా అంతే. 2 సిబిఐ సునీతారెడ్డి గారి ఫ్యామిలీ వైపు డ్రైవ్ అవుతుంది, నెక్స్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా అరెస్ట్ అవుతారనే దానిలో భాగంగా వచ్చినట్ట. రెండునండి. ఇది తెలుగుదేశం పరంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లాస్ట్ కంక్లూడ్ చేసి ఆఫీస్ బై దగ్గర నుంచి పైన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పిన ఉదంతంలో అంటే ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించి మనోరంజక కార్యక్రమం కింద ప్రజలకు చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పింది ఆవిడ. మీరు ఇది గమనించారా? కొన్ని పేర్లు ఆవిడ చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యా. వీళ్ళు కూడా ఎంతో టచ్లో ఉన్నారా? పేర్లు తీసుకోరు కానీ కొన్ని పేర్లు విని టైం బెస్ట్ అలా వాళ్ళందరూ చాలా భోగనిశాలలో నిలవేద్వాంసులే. వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ మీకు నేను అంటుంది ఈ ప్రాసెస్లో వివేకానంద రెడ్డి గారి కమిట్మెంట్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, రాజశేఖర రెడ్డి గారి మీద కుటుంబం మీద, ద కంట్రిబ్యూషన్స్ వాట్ హీ హెస్ మేడ్ టిల్ 11 o'clock బిఫోర్ హిస్ డెత్, అది చాలా చాలా ప్రెషస్. దానికి ఎప్పుడైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తామో తర్వాత వీళ్ళకి జరుగుబాటు మీకు చెప్పనా, పిఏ రామకృష్ణారెడ్డి ఉత్తరం దాచమని, సెల్ ఫోన్ దాచమని, కాన్వర్సేషన్స్ దాచమన్నది వాళ్ళకి ప్రయారిటైజేషన్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని టార్చర్ చేసిన దగ్గర శోభయ్యమ్మ గారు రెస్పాండ్ అయిన విషయం కూడా పిఏ విషయంలో చాలాసార్లు చెప్పాం రామకృష్ణారెడ్డిది. ఇవన్నీ ఎగనెస్ట్ సునీతమ్మ జరుగుతున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వీళ్ళన్నది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు మనమే ఈ పాట నా చిన్న స్థాయికే నాకు ఇన్ని తెలుస్తున్నప్పుడు గౌరవ వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందంటే అది వాళ్ళకి మింగుడు పడిన అవసరం. సో ఇప్పుడు వాళ్ళ భర్త గారి వైపు వాళ్ళ బావగారి వైపు డ్రైవ్ అవుతుందా కేసు? ఆబ్వియస్గా అవుతుంది. ఇప్పుడు అయితే ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కాబట్టి ఇప్పుడు డ్రైవ్ అవుతే ఆమె వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసి సిబిఐని అటువైపు వెళ్ళేలా డ్రైవ్ చేశాడు అని పోర్ట్రేట్ అవుతుంది. సార్ మీకు ఒక మాట చెప్పనా, ఇదంతా గత 25వ తారీఖు దాకా 25 దాటిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు ప్రజలందరికీ తెలుసు. 25 తదంతర పరిణామాల్లో అవినాష్ రెడ్డి గారి రేడియస్ ఇవాళ ఏప్రిల్కి పోస్ట్ పోయింది ఆ కేసు. అవును, ఏప్రిల్ అంటే ఎలక్షన్ అయిన తర్వాత కదా. ఎలక్షన్ అయిన తర్వాత అంటే 5 to 5 years అయిపోయినట్లు లెక్క. అవును, 5 years టర్న్యూర్లో ఎంత చేయగలిగి కూడా ఏం చేయలేకపోయారు. నిస్సహాయత, ఫ్రస్ట్రేషన్. అది ఆమె ఏం చెప్తున్నారంటే అసలు ఏదైనా మర్డర్ కేసు అయితే 4-5 రోజుల్లో తెలిసిపోతుంది, ఎందుకు తెలిసలేదు అని. అప్పుడు పని చేయవలసిన వాడు అంటే అప్పుడు 3 నెలలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 4-5 రోజులు. ఎవరిని క్వశ్చన్ చేయాలి? వాళ్ళని క్వశ్చన్ చేయవలసింది తదనంతరం వచ్చిన అధికారులను క్వశ్చన్ చేస్తే ఆయన సిట్ వేసాడు. సిట్ ఫ్యామిలీ అని తేల్చాడు, మాని తీశారు. నెక్స్ట్ అక్కడ తాడు లాగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఎవరు? కుటుంబం చేయి మూసింది ఎవరు? నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విచారణ ఆలస్యం చేయిస్తున్నారు, నిందితులను కాపాడుతున్నారు కాబట్టి ఆయన ఓడించండి అని సునీతారెడ్డి గారు చెప్తున్నారు. కాదు, ఈవిడ ప్రవచనం ఇచ్చేసింది నిందితుడు అవినాష్ రెడ్డి అని. అవును, అంటే కన్ఫర్మ్ చేస్తుంది. ఇట్స్ డెలిబరేషన్ అగైన్స్ట్ కోర్ట్. అవును, సబ్జుడిస్ కూడా నిజానికి డెలిబరేషన్, సబ్జుడిస్ ఈ రెండింటిని పరిగణలోకి ఎవరు తీసుకోవాలి? సిబిఐ తీసుకోవాలి. నా పాయింట్ ఏంటంటే విచారణకి జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఆయన కోటేయద్దు. మరి వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఆ ప్రభుత్వంలో, ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్, ఆయన టైంలో హత్య జరిగింది, వాళ్ళ కోటేయచ్చా? ప్రజలు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు కదా వేయకూడదని. ఇప్పుడు మళ్ళీ ఈమె ఇస్తున్న డెలిబరేషన్ అదే కదా, టీడీపీ డెలిబరేషన్ కదా. హూ కిల్డ్ బాబాయ్ మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, అది
మా నాన్నగారు చచ్చిపోయిన కేసుని విచారణ చేయించడంలో ఆలస్యం చేసిన ప్రభుత్వానికి ఓటేయద్దు. నా నాన్న చంపబడిన ఉదంతంలో నిర్లిప్తంగా ఉన్న ప్రభుత్వానికి ఓటేయండి. ఓటేయండి. మా నాన్న చనిపోయిన తర్వాత నిర్లిప్తంగా కాకుండా సిట్ 2 రిపోర్ట్ ఎక్స్పోజ్ అయ్యే టైంలో వాళ్ళ ప్రమేయంతో నేను సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయించిన ఉదంతంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంత తాత్సారం జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకే ఓటేయండి అని చెప్తున్నారంటే మీ నాన్నగారి ఆత్మ మీద మీకు చిత్తశుద్ధి ఉందా, ప్రభుత్వానికి ఉందా, లేదంటే వ్యవస్థకు ఉందా, మీరే చెప్పండి. సో ఈ మూడిట్లోనూ తాత్సారమే జరుగుతుంది. మొదలైన కాడి నుంచి హత్య జరిగిన 3 రోజులు 4 రోజుల్లో తేల్చవలసిన వాళ్ళు చేసిన తాత్సారం, తదనంతరం ఉపద్రవం. అంటే ప్రతి ఉపద్రవాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ మంచి అయితే వాళ్ళది, చెడ్డ అయితే జగన్మోహన్ రెడ్డిది. ఇది ప్రజలు గమనించండి. చూడాలి. అంటే ఆమె మాట్లాడిన మాటల్ని కొత్తగా అనిపించలే ఎవరికి. రోజు టీడీపీ మీడియా వీళ్ళంతా రాస్తున్నది. నిజానికి అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అవుద్దా, బెయిల్ ఉంటుందా అనే దానిపైన ఉన్న ఉత్కంఠ కూడా స్టేట్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పైన లేకుండా పోయింది. ఎందుకు మరి ఏప్రిల్ అయిపోయింది కదా కేసు. ఈ కేసులో ఈ మాట్లాడిన మాటలు ఎందుకు మరి అంత ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయాయి? ఇంట్రెస్ట్ తెచ్చడానికి పొలిటికల్ స్టఫ్ ఎక్కువ కనపడింది. పొలిటికల్ మోటివేటెడ్ స్టఫ్ లాగా అనిపించింది. సో కొత్త ఇష్యూస్ ఏం కనపడలేదు. ఇప్పుడు మనకి రివిజన్ క్లాసులు అవుతున్నప్పుడు స్కూల్కి ఎంతమంది వెళ్తారు? నేను చదువుతున్నానులేండి, మా అబ్బాయి రాళ్ళండి అంటే పేరెంట్సే చెప్పిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు మెరిటోరియస్ స్టూడెంట్స్ అని. రివిజన్కి వచ్చి వాళ్ళు ఎవరు ఉంటారు? అడుగు బొడుగు బ్యాచ్. అడుగు బొడుగు బ్యాచ్ని పరిరక్షించుకోవడానికి తెలుగుదేశం వేసిన కొత్త వికృత క్రీడ. సో అప్పుడు సునీతారెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్య జరిగింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయకుండా ఆపేస్తున్నారు. యాజ్ ఫర్ సునీతారెడ్డి గారు. సిట్టు మాంతే గారు ఎవరు? యాజ్ ఫర్ సునీతారెడ్డి గారు. సో అప్పుడు ఆల్టర్నేట్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ షర్మిల గారిని మీకు మద్దతుగా నిలుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా. అవును, కాంగ్రెస్ పార్టీ అవ్వాలి కదా. కదా. సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ సిబిఐ ఇన్ఫ్లుయెన్సెస్ ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్ ఎవరు? కాంగ్రెస్ అవ్వాలి కదా. సో కాంగ్రెస్ కోటేయడానికి పిలుపునివ్వాలి కదా సునీతారెడ్డి గారు. అదే ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ టువర్డ్స్ కేసెస్ ఉన్న దగ్గర ప్రతిసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే సఫర్ అయింది. మీకు అర్థమవుతుందా? సఫరింగ్కి కారకులైన కాంగ్రెస్ పార్టీకి వీళ్ళేమంటే వీళ్ళకి అదే ఉపద్రవం. అంచేది ఏంటంటే వాళ్ళు చాలా తప్పించుకునేవాడు ధన్యుడు సమితి స్మార్ట్నెస్ అక్కడ ఉపయోగిస్తారు. ఇది కనుక అట్రిబ్యూట్ అయిందనుకోండి, కాంగ్రెసే దిక్కుదివాలనే స్థితిలో ఉంది, వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? అంచేత ఏంటంటే వీళ్ళకి ఎంతసేపు ఎవడో ఒకటి షోల్డర్తో బీజేపీని ఎదిరిద్దామని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పనికిమాలిన రాజకీయాలకి డైరెక్ట్ చేయలేక టీడీపీ ప్రతి అంశంలోనూ వాళ్ళు చూడండి కావాలంటే దే ట్రిగరింగ్ టువర్డ్స్ బీజేపీ యాజ్ ఇఫ్ వీళ్ళ చేతి మట్టి కట్టినవారు. వీళ్ళ భయం. మళ్ళీ లోకేష్ లాంటి కూడా దొరికిపోతాడు కోడిపెట్ల అన్న దగ్గర భయం పచ్చళ్ళలో చెప్పేస్తాడు ఇంకా మానే అనగానే మానేశారు. అంటే వీళ్ళకి ఉపద్రవాలకి మీద భయం ఉంది. కానీ వీళ్ళని నమ్ముకొని చేసే వాళ్ళకి ఉపద్రవాలు వస్తే వాళ్ళు పెట్టేస్తారు, వాళ్ళు ఎవలాగైనా ఇరికిస్తారు. వాళ్ళకి అప్పుడు కుటుంబాలు బంధాలు బాంధవ్యాలు ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? ఇదే సిద్ధాంతాన్ని ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఆమె ఎలక్షన్లో కూడా పోటీ చేస్తారు అనే దాన్ని లైవ్ లో ఉంచుతారా? నేను మా అమ్మ ఎవరో ఒకరు చూద్దాం పోటీ చేస్తాను చేయను మాట చెప్పాలా, రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదనే మాట చెప్పారు. ఇప్పుడు అక్కడ సతీష్ రెడ్డి వచ్చాడు కదా పులివెందులు, కానీ ఈవిడ ఎమర్జీ చేసేస్తారు టీడీపీలోకి. బీటెక్ మీకు అనౌన్స్ చేశారు టికెట్ చేస్తే ఉంది ఎంపీ కడప ఎంపీ ఒకటి ఖాళీగా ఉంటుంది. సో ఇప్పుడు తెలుగుదేశంలో వైఎస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ లో వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీలో వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీలో ఒక్కడే అదే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒక్కడే షర్మిల గారు పార్టీ సార్, సునీతారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీకు ఈ సతీష్ రెడ్డి అనే విషయంలో ఒకసారి గమనించారా? నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా నిలబడ్డాడు కదా 2 సార్లు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పోరాటం చేశాడు. అంత పోరాటం చేసిన వ్యక్తికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద అవగతమైంది. మీకు అర్థమవుతుందా? ఏమని? వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ రీజన్. ఇక్కడ 2 విషయాలు మీకు చెప్తాను సార్. ఒకటి, నెల్లూరులో విజయసాయి రెడ్డిని అనౌన్స్ చేయడం, ఇది ఒకటి నేను మెయిన్ హెడ్డింగ్స్ కింద చెప్తున్నాను. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పోరాటం చేసి ఆ నాన్నగారితో కూడా పోరాటం చేసిన సతీష్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వడం. మూడో పాయింట్, ఈ సూర్యప్రకాష్ గారు ఎవరు, చౌబే గారు అబ్బాయి, ఆయన కూడా వచ్చి వైఎస్ఆర్సీపీలో చూడాలి. ఇవి మీరు ఎలా చూడాలంటే, ఒక పార్టీ పరంగా వాళ్ళ కోసం పోరాడుతూ నిలబడుతున్న వ్యక్తులకి సముచిత స్థానం లేదని, రెండోది వాళ్ళని అనవసరమైన ప్రొవకేషన్కి తీసుకెళ్ళి పార్టీల పరంగా వైవిధ్యాన్ని క్రియేట్ చేస్తూ, నియోజకవర్గాల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నా సరే నియోజకవర్గాల పరంగాను ఇక్కడ కులపరంగా, ఇక్కడ జయరాం జోగయ్య గారికి అయితే కులపరంగా కమిట్మెంట్, నియోజకవర్గం మీద ఒక అభివృద్ధి అనే ప్రాస్పెక్ట్ని గుడ్డిగా నమ్మిన సతీష్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో ఏదో అవుతుందన్న అపోహలో ఆయన లేకపోయినా ఇంత అభివృద్ధి నా నియోజకవర్గంకి వచ్చిన దగ్గర వాస్తవతకి దగ్గరగా రావడం రియలైజేషన్ అంటారు దాన్ని. సో ఈ రియలైజేషన్ ప్రాస్పెక్ట్లో ఆయన పార్టీ మరి
ఆయన ప్రత్యర్థి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? ఏ ఎమ్మెల్యేకైనా ప్రాథమిక సూత్రం ఏముంటుంది? గెలిచిన నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందాం. ఇది ఆయన పోరాటం చేసిన తండ్రి కొడుకులు ఇద్దరితో కూడా అభివృద్ధి సంతరించుకున్నప్పుడు ఇంకా నా రోల్ యాజ్ తెలుగుదేశం లేదన్నది గ్రహించగలిగాడు. మీరు అందుకే వైనాట్ పులివెందుల ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు పులివెందుల్లో మీ ధీరుడు యోధుడు మీ పరంగా పోరాటం సతీష్ రెడ్డికి నువ్వు సెకండ్ థాట్ అబౌట్ అదే చెప్తున్నా. ఆ వ్యక్తికి ఉన్న పోరాటంలో అనా పైసా ఇంకెవరికి ఉండదు. ఎందుకు? కుటుంబాలకు గోతులు తవ్వి బీటెక్ రవి లాంటి వాళ్ళతో చేసే రాజకీయం వెసెస్ నిట్ట నిలువులో నిలబడి పోరాటం చేసే సతీష్ రెడ్డికి కంపారిజన్ లేదు. ఆయన అట్లీస్ట్ విత్ వ్యక్తిగత అవగతంతో ఎస్ ఈ కుటుంబంతో నేను పోరాటం కన్నా మీకు అలా యాత్ర సినిమాలో ఒకటి ఉంటుంది చూడండి, రాజశేఖర రెడ్డి నేను నీతో విభేదిస్తున్నాను కానీ ఈసారి నా ఓటు నీకే అంటాడు ఆయన, ఆ పెద్ద ఆయన. ఎందుకంటాడు? వీళ్ళ యొక్క వ్యక్తిత్వంతో పోరాటం చేయలేరు. ఎందుకంటే వ్యక్తిత్వం అన్నది ప్రజల కోసం నిట్టలో నిలబడిపోతారు తండ్రి కొడుకులు. ఇక్కడ వీళ్ళ దగ్గర అది లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏంటి కోరుకుంటున్నారో ఒక నాయకుడు గ్రహించకుండా నిరంతరం సోమిరెడ్డిలో పోటీ చేస్తే పోరాటం చేస్తే దమ్ముడికి ఉపయోగం లేదు. మీకు రాష్ట్రంలో అధికారం తెలుగుదేశం వచ్చిన సోమిరెడ్డిని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అన్నది ఎవరికైనా టెస్ట్ కేసు అది. ఎందుకు? నువ్వు అక్కర్లేదు, నీతో ఏమీ కాదన్న విషయం అందరికీ బాగా తెలుసు నియోజకవర్గంలో. అలాంటి వ్యక్తి పోరాటం చేస్తున్న దగ్గర ఆరాటమే మిగులుతుంది. అది సోమిరెడ్డికి కానీ సతీష్ రెడ్డికి కానీ. ఆరాటం మీద రియలైజేషన్ వచ్చిన వ్యక్తి సతీష్ రెడ్డి. నా నియోజకవర్గం నిజంగా అభివృద్ధి సంతరించుకోవాలంటే నేను వ్యక్తి ఇంపార్టెంట్ అన్నాడు. ఇక్కడ నేను క్యాస్ట్ పరంగా చెప్పాను. ఇక్కడ వ్యక్తి యొక్క ఔన్నత్యం అతను నియోజకవర్గం కమిట్మెంట్ విషయంలో ఏం జరుగుతుందో అవగాహన వ్యక్తి రియలైజేషన్ గురించి చెప్పారు. ఇంకా మిగిలింది విజయసాయి రెడ్డి. ఆయన ఇప్పుడు ఎవడండి? రాజ్యసభ ఎంపీ. నెల్లూరు చేపల కథలు మీ దగ్గర నేను చాలాసార్లు చెప్పాను. ఎవడు స్థిరంగా డబ్బాలో ఉంటాడు. కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఇటు నుంచి అటు పౌడర్ డబ్బాలు రాసుకుని మార్చి పెట్టుబడి అయితే తెలుగుదేశం లేదంటే వైఎస్ఆర్సీపీ లేదా గతంలో కాంగ్రెస్. ఇదే పనికిమాలిన బ్యాచ్. ఈ పనికిమాలిన బ్యాచ్కి శరమాంకం పలుకుతూ ఉదాహరణకి వేమిరెడ్డి లేటాడు బయటకు వచ్చాడు. ఈడ్స్ కొడితే 2,000 నుంచి 5,000 ఓట్లను ప్రభావితం చేయలేడు అతను. మీకు అర్థం? 2,000 కావాలంటే 5,000 కోట్లు ఉన్నాయి మన ఆయన దగ్గర. అంటే ఓట్లు కాదు కోట్లు ఉన్నాయి. అదే చెప్పి ఓట్లు వేరు కోట్లు వేరు. కోట్ల విషయం మాడితే చాలా కథలు ఉంటాయి తర్వాత. ముందు ఇక్కడ కొత్త వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి? పార్టీలో నెంబర్ 2. నీకు అర్థమవుతుందా? రాజ్యసభలో ఇక్కడ ఇంకొక దీంట్లోంచి ఒక సబ్లూప్ తీయండి. ఒక పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో. జగన్మోహన్ రెడ్డి మనం ఎప్పుడు చర్చించుకునేది ఏంటి? 4 వ్యక్తులు చెప్తాను. లాస్ట్ వ్యక్తి పేరు మళ్ళీ సబ్ హెడ్డింగ్లోకి వస్తుంది. మొదట విజయసాయి రెడ్డి, 2 సుబ్బారెడ్డి, 3 సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళు ముగ్గురే కదా మెయిన్ రోల్, కీ రోల్ ప్లే చేస్తుంది. ఇవాళ మీరు గమనించట్లేదు, సుబ్బారెడ్డి ఈజ్ ఎంటర్డ్ ఇంటూ రాజ్యసభ. సుబ్బారెడ్డికి అందరికీ చేసినంత రాజకీయం తెలీదు, అంత ఇది అనుకుంటే ఇవాళ వీటో పవర్ తెచ్చుకున్న రాజ్యసభలో విజయసాయి రెడ్డిని రీప్లేస్ చేయడానికి సుబ్బారెడ్డి లేడు. అక్కడ దాన్ని కాంకర్ చేయడానికి విజయసాయి రెడ్డి ఎంపీగా వస్తున్నాడు నెంబర్ 2. ఈ ఈక్వేషన్స్లో సజ్జల ప్రభుత్వ పరంగా జరుగుతుంది, ప్రభుత్వ సలహాదారుగా ప్రజలకి నిరంతరం కన్వే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎక్స్క్యూజ్ ఏముంటుంది? నేను అధికారంలోకి రాగానే పార్టీని గాలికి వదిలిస్తాను, పట్టించుకోవాలి. ఈసారి పార్టీ కమిట్మెంట్. మొన్న వచ్చాడు కదా రోప్ పార్టీ, అపోజిషన్ లీడర్ అయ్యిండు కూడా. రోప్ పార్టీలో Z+ కేటగిరీలు ప్రజలతో కలడు. ఇక్కడ మీకు ప్రభుత్వాన్ని ఆల్రెడీ ఒక గణంతో ఎవరు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అండ్ ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉన్నదానికి సంధానపరుస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి. సో పార్టీ నిర్మాణం ఎలా ఉంది సైద్ధాంతికంగా? ఈ వెనకాతల మిథున్ రెడ్డి. మీరు ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే మిథున్ రెడ్డి లాంటివాడు పార్టీకి ఎలా అంకిత భావంతో పనిచేస్తున్నాడు తెలుసా? ఉదాహరణకు వాళ్ళ నాన్నగారు ఎవరు? రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫాదర్ ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళ ఆయంలో ఉన్న రాజకీయానికి నెక్స్ట్ లీడర్ ఎమర్జ్ ఎలా అయ్యారు చూశారు కదా. ఒక అతను ముఖ్యమంత్రి, ఇంకో అతను పార్టీని సాధారణంగా చూడండి ఎలా నడిపిస్తున్నాడు. ఒక ఈక్వేషన్ చెప్తా మీకు. మంగళగిరి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా సార్. చిరంజీవి గారిని జాయిన్ చేసుకున్నారు. ఆవిడ కమలమ్మ గారి అమ్మాయికి వాళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ముప్పేట దాడి జరుగుతుంది. ఉదాహరణకి కుప్పం కానీ మంగళగిరి కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడినా సరే ఒక దాన్ని త్రిముఖ వ్యూహం అంటారు. మీకు కుప్పంలో ఆల్రెడీ మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మలయాళం సినిమా చూపించారు తెలుగుదేశానికి. 3 క్యాండిడేట్లు 1, 2, 3 ఈక్వేషన్స్లో జనాల్లోకి పంపిస్తారు. ఎవరి మార్కులు అడిగి తెచ్చుకుంటారు. సార్ నాకు 50-60% గ్యారంటీ సార్ ఓటింగ్ అని చెప్పుకొచ్చేవాళ్ళు. 70 పైన 80% పైన ఈ 3లో ఫిల్టర్ చేసి ఒక క్యాండిడేట్కి ఇస్తున్నారు. వీళ్ళ ఫోన్లు కొట్టి అల్లాడు ఓకేనా, ఇల్లుడు ఓకేనా, పొల్లయ్య ఓకేనా, ఎలా ఓకే కాదు. నిన్న నాకు ఫోన్ వచ్చింది, గుంటూరు ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఓకేనా అని తెలుగుదేశం పార్టీ IVRC. అదే చెప్తున్నా, ఇది చేయట్లేదు ఇక్కడ. మీరు ఇక్కడ నేను
ఈ పాయింట్ ఏంటంటే మీరు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళని చాలా గొప్ప వీరులు ధీరులు అని మీరు చెప్తున్నారు. అట్లే మీరే చెప్పారు. ధీరులను ఎందుకు అంటున్నానంటే పార్టీ పరంగా ఒక అధినాయకుడు రాజ్యసభలో వీరులు ధీరులు, పార్టీ పరంగా వీరులు ధీరులు, మిథున్ రెడ్డి వీరులు ధీరుడు, ఇంకో పేరు ఏదో చెప్పారు సజ్జల గారు, మిథున్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి వీరులు ధీరులు అని చెప్తున్నారు. వీరులు ధీరులు రెడ్డిలు కాకుండా ఎవరు లేరా సార్? ఇక్కడ లాజిక్ మాడదు. ఇప్పుడు మళ్ళీ హరిరామ్ జోగయ్య గారి దగ్గరికి వెళ్దాం. నాయకుడు అన్నవాడు ఆయన ఆక్రందన ఏంటంటే 89% అణగారిన వ్యవస్థ ఉన్న దగ్గర నాయకుడిగా ముందుండి నడిపించు. ఎందుకంటే ఒక రెడ్డి చౌదరి సామాజిక వర్గంలోనే 9% బిలో ఉన్న వాళ్ళు అధికారాన్ని పంచుకుంటున్నారు అన్న దగ్గర. ఒకటి కాడ ఎత్తేసాడు, చేతులు ఎత్తేసాడు జనగణమన బ్యాచ్. ఇంకోడు అదే కేటగరైజేషన్స్లో. ఇక్కడ రాజ్యాధికారం నేను అన్నది కన్వెన్షన్ అంటాను. ఏది జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అయ్యిండి ఆయన ఒక పార్టీ పెడితే అందరూ జాయిన్ అయ్యారు ఆయన దగ్గర. అందరికీ సముచిత స్థానాలు వస్తున్నాయి, ముఖ్యమంత్రి పదవి తప్ప. ముఖ్యమంత్రి పదవి కాదు మీరు చెప్పిన ఇప్పుడు 1, 2, 3, 4 కూడా ఎవరు కనపడలా, రెడ్లే కనపడ్డారు. అందుకే చెప్తున్నా ఇక్కడ మీకు 1, 2, 3, 4లో రెడ్లే కనబడుతున్నారు. కానీ రెడ్ల వల్ల పరిరక్షించబడిన వాళ్ళు వీడి వల్ల నేను పరిరక్షించబడలేదని చెప్పిన ఉదంతం వాడు చెప్పండి. ఎందుకు ఇంకొకరు ఎవరు పరిరక్షించలేరా? రెడ్డి తప్ప ఆ ప్లేస్ లో ఇంకెవరు ఉండి పరిరక్షించలేరా? చెప్పండి మీరే. ఆ పార్టీలో ఇప్పుడు ఆ పార్టీలో ఉండి బొత్స గారు ఉన్నారు, ధర్మాన గారు ఉన్నారు, ధర్మాన గారు, వీళ్ళందరూ ఎవరు? కాంగ్రెస్ బ్యాచ్. నేను అందుకే రామచంద్ర రెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి అన్న కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేశాను. సజ్జల గారు ద కమిట్మెంట్, సాక్షిలో ఉద్యోగం చేస్తే కూడా జీతాలు తీసుకోకుండా ఎన్నాళ్ళు పని చేసాడు అందరికీ తెలుసు కమిట్మెంట్ తో. సుబ్బారెడ్డి సొట్టపోడుగా ఎలాంటి కమిట్మెంట్ తో పనిచేస్తున్నాడు చెప్తున్నా. విజయసాయి రెడ్డి అయితే తెప్పలన్నీ పడింది వాళ్ళిద్దరే కదా, మొత్తం అన్ని కేసులు, జైళ్ళు, బయళ్ళు అన్ని. చూడొద్దా మిగిలిన వాళ్ళు అప్పుడు ఆయనతో పాటు ఎందుకు జైలు? ఇప్పుడు అంతా కదా నీ చెల్లెం మీద ఒక్క కేసు ఉందా, ఎంత ఎగురుతుంది కదా ఆవిడ. ఇదంతా జగన్మోహన్ రెడ్డి అక్రమార్జన ఇన్ని కేసులు నేను చెప్పేస్తున్నారు కదా, మరి అందరూ శర్మిల మీది మాటగా చెప్తున్నా. మరి సుబ్బారెడ్డి ఎందుకు ఉన్నాడు? చుట్టపోడు కాబట్టి. చుట్టపోడు అన్న దగ్గర పరిరక్షణ ఒక పెద్ద మనిషి స్థానం. సో ఈ ఈక్వేషన్స్ లో మీరు గమనించండి, నేను నాతో పాటు ఉన్న గణం పార్టీని ఎలా ప్రొటెక్ట్ చేసుకుని వెళ్తున్నాయి చూడండి. పార్టీ నిర్మాణంలో ఉదాహరణగా మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, నేను ఎందుకు త్రిముఖ వ్యూహం చెప్పాను తెలుసండి, ఓటమి అన్న మాటకి ఆమర దూరంలో నిలబడి గెలుపుకి అన్ని కారణాలని ఎక్స్పోజ్ చేసుకుంటూ వస్తాడు, ఇంక్లూడింగ్ ఆర్కే పునరాగం. ఈవెన్ అచ్చెన్నాయుడు మీద అక్కడ యుద్ధం జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ గారు భార్య ఇన్ఛార్జ్ ఆవిడే అది ఇది అన్న దగ్గర గెలుపే అన్నదానికి దువ్వాడ శ్రీనివాస్ ప్లాన్ చేసుకోగలిగాడు. దీస్ ఆర్ ఆల్ బుల్లెట్ పాయింట్స్. ఎవరైనా గమనించండి, అచ్చెన్నాయుడు గారు అంటే ఆయన ఎవరు, మన ఎర్రనాయుడు గారు అబ్బాయి, చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ వైసీపీ చేస్తుంది, చాలా సీరియస్. ఇవన్నీ టార్గెటెడ్ బుల్లెట్స్. అచ్చెన్నాయుడు గారు అన్నది, ఎర్రనాయుడు గారి బ్రదర్, ఇవన్నీ కన్సిడరేషన్స్ ఇస్తుంది ఎవరు? తెలుగుదేశం. బట్ వెసెస్ వైఎస్ఆర్సీపీ నాన్ కన్సిడరేషన్స్. ఏదో గుడ్డెద్దు చేడులో పడినట్టు రాజకీయం చేయని వ్యక్తి, మీరు రెడ్డి అనేది చూస్తారు దాంట్లో, కానీ గుడ్డెద్దు చేడులో పడినట్టు రాజకీయం చేయకుండా చూడటం కాదు. బీసీలని బ్యాక్ బోన్ గా మేము భావిస్తున్నాం అని చెప్పినప్పుడు మీ పక్కన బ్యాక్ బోన్ ఏదో కనపడాలి కదా ఒకటన్నా. కాదండి, రాజ్యసభలో 4 బీసీ బోన్లు ఇచ్చారు కదా. ఆర్ కృష్ణ గారికి ఇచ్చారు, ఆర్ కృష్ణ గారి కన్నా బీసీలో యోధులు ఉన్నాడు, మస్తాన్ గారికి ఇచ్చారు, రామచంద్ర బోస్ గారికి ఇచ్చారు. ఓకే, ఇచ్చిన వాళ్ళు ఎందుకు మీ పక్క లేరు? 1, 2, 3, 4 నా పాయింట్ వాళ్ళ. ఇప్పుడు పక్కన కూర్చోబెడతారా? పక్క నుండి ఫిల్లర్ లా పనిచేయడం పని సార్. నిన్నటి దాకా విజయసాయి రెడ్డి నెంబర్ 2 అన్నారు కదా, ఇవాళ ఆ రోల్ రీప్లేస్డ్ బై సుబ్బారెడ్డి కదా. ఐ డోంట్ నో, ఆబ్వియస్ గా రాజ్యసభలో కింగ్ ఎవడు? చూడాలా, ఈయన గెలవాలి, ఈయన గెలిచిన తర్వాత ఆయనకి ఇవ్వాలి, అక్కడ ఇదంతా ఉంది కదా. గెలవాలి అని దీర్ఘాలు ఎందుకు? నెల్లూరు చేపలు కాదు 2 నిమిషాలు ముగిసిపోయిన అధ్యాయం అది. ఈ పాత భోగోని బ్యాచ్ అంతటిని ఇలా చూడతాడు రింగ్ మాస్టర్ అక్కడ. సార్ మీకు నెంబర్ 2 ఎప్పుడైతే వెళ్తుందో యాక్టివ్ పాలిటిక్స్ లోకి, అక్కడ స్ట్రాటజీస్ ఆర్ టోటలీ ఆప్టెడ్ డిఫరెంట్లీ అన్నది అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. లేదంటే ఉత్తినే వెళ్ళరు. ఎందుకంటే టాస్క్ డిప్లాయర్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. విజయసాయి రెడ్డి సక్సెస్ రేషియో టాస్క్. అధినాయకుడు ఇచ్చిన డైరెక్షన్ ఎవడైతే పక్కదారి పట్టించుకుంటారో వాళ్ళందరివి తెలుగుదేశం పరంగానే ఉన్నాయి. సొంత పెత్తనాలు ఎలగబెడదాం దగ్గర, సొంత వైపరీత్యాలు వెలగబెట్టే దగ్గర, సొంతదనం లేనప్పుడు లోకేష్ లెట్టుడే తెలిపి 2 రోజులు బట్టి కనబట్టలే కదా. సరే, ఓకే, పొత్తుల గురించి మాట్లాడుకోవచ్చు, చాలాసేపు మాట్లాడే రోజు. సో పొత్తులు ఏంటి? బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తారు. ఆబ్వియస్గా ఇండివిజువల్ గా అలా ఆడికారు మొక్కలు 2 ఎరగొట్టి గ్లాసులు 2 పక్కల పెట్టి గేమ్ చేద్దామని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసిన దగ్గర, సార్ మీకు ఒకటి గుర్తుంచుకోండి, తెలుగుదేశం అన్నదాన్ని మీరు నేను కాదు, రెడ్డి బుక్ ఈయన పట్టుకుని తిరగడం కాదు, చిన్నపిల్లడు వాళ్ళ రెడ్డింగ్తో మార్క్ చేసి పెట్టుకుంది బీజేపీ పార్టీ. బై హుక్ ఆర్ కుక్ దిస్ టైమ్, లాస్ట్ టైం 23
పరిసమాప్తంకే ఆల్మోస్ట్ పెద్ద కంకణం కట్టుకుందని మళ్ళీ తులసి నీళ్ళు పోసి ఉండనట్టుగా ఈ గేమింగ్ అంతా పవన్ కళ్యాణ్ త్రూగా జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ అప్పుడు టీడీపీతోటే ఉంటాడు. ఇంకా ఎప్పుడు బీజేపీ ఇండిపెండెంట్ పోటీ చేయటువంటి పవన్ కళ్యాణ్ వదిలేసుకోవడం. బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్నప్పుడు పవన్ కళ్యాణ్ లోపల ఉంటే మాట్లాడండి. ఎక్కడ టీడీపీతోటే ఉండడా? ఇంకేముంటాడు? వచ్చేస్తారా? అప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నేను అధికారం తెచ్చుకొని లోపలికి వెళ్ళాలంటే అది ఒకటే మార్గం అని. సో టీడీపీ జనసేన కలిసిపోతాయి, భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేయొచ్చు అంతే తప్ప జనసేన మళ్ళీ టీడీపీని వదిలేసి వచ్చి బీజేపీతో కలిస్తే ఇప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారు ప్రసాద్ గారు. ఇప్పుడు పెద్ద యాక్సెప్ట్ చేసి తెరబడిపోయారు అనుకుంటున్నారా? తెలియదు, అది అలా కాదు కదా. వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడే వాళ్ళ అన్న పారి వచ్చిండి అక్కడి నుంచి అనకాపల్లి ఇల్లు ఖాళీ చేసి. ఎవరు? నాకు బాబు పోటీ చేయట్లేదు చేయడు. అనకాపల్లి ఎంపీ పోటీ చేస్తారు, ఇల్లు తీసుకున్నాడు, తిరుగుతున్నారు. ఖాళీ చేస్తాడు ఇల్లు ఖాళీ చేసి వెనక్కి తిరుగు ప్రయాణం. ఎవరు చెప్తారు సార్ మీకు అని? మీరంటే మీరే జర్నలిస్టులు. మరి ఎందుకు పిలిచారు చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు ఢిల్లీకి పొత్తుల కోసం? ఎవరు పిలిచారు? మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు కదా. ఎవరు పిలిచారు? అమిత్ షా గారు. మీరు రామాయణం అంతా విని రాముడికి చేత వద్దని అడగడం అలవాటు అయిపోయింది సార్. అరే చదివాం కదా సార్, పేపర్లో పిలిచారు, తప్పెట్టట్లేదు. దుష్ట చతుష్టం నమ్మిని వాళ్ళు చదువుకుంటే మీకు అలాంటి వార్త. నేను జర్నలిస్ట్ సార్, అన్ని చదువుతా. చదవండి. జర్నలిస్ట్ మీరు జర్నలిస్ట్ రాసిన దాన్ని ఆపాదించి మీరు జర్నలిస్ట్ గా చదివితే కొత్త కోణం ఎప్పుడు ఆవిష్కరించబడుతుంది. నేను చదివినా, బట్ ఆయన పిలిచారా ఈయన అడిగారా తెలియదు, వెళ్ళి కలిసిందే. కేసులు రాగానే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ మూడిట్లో ఏవన్గా చార్జ్ షీట్ ఫైల్. ఇంకేం కావాలి? ఎప్పుడైనా కేసులు అమిత్ షా దగ్గరికి వెళ్తేనే కేసులు దాని ఆవశ్యకత. గతంలో కూడా ఆ బెల్ల నాని రామారావు గారి రిలీజ్ చేసినప్పుడు వెళ్ళి కలిచారు, లటక్కలు ఆవిడ మూసారు. ఇంతే కదా. కొత్త కథ ఉంటే చెప్పండి సార్. సో ఒకటి మళ్ళీ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా జరుగుతున్న చర్చ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఫోకస్ చేసి చాలా పెద్ద ఎత్తున అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి వలసల్ని ప్రోత్సహిస్తుంది, చాలా పెద్ద ఎత్తున టీం తీసుకోబోతోంది అని. తెలుగుదేశం నుంచి ఉంటాయి శేఖర్ పక్షులు ఎక్కడ కాసేపు కూడా ఒగ్గపట్లేవు. ఇవన్నీ భయంతో కూడిన పెరిగితనం, ఈ రెండింటి వల్ల వచ్చిన జడ్డితనం అని చెప్తే తెలుగుదేశమే గ్యారంటీగా ట్రావెలింగ్ బ్యాచ్ ఉంటుంది. ఆ సుజనా చౌదరి అలా చూడండి, చెరువులో కర్ర ఎట్టుకొని ఇదేస్తారు, చేప దొరుకుతుందని. అలా ఎప్పటి నుంచో వేసి కూర్చున్నాడు, బెదరగొట్టిది. అది చెవికాలు వేసి పెడతారు, యాడ్ చూసేవాడిని టీవీలో క్రికెట్ టైంలో. అది ఇన్స్టెంట్ మోడ్. అది లాస్ట్ బీజేపీ తెచ్చింది అదే, అలా మొత్తం ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదైతే మొత్తం ఈ సుజనా చౌదరి దమిడికి పనికిరాని బ్యాచ్ అందరినీ కూర్చోపెట్టి వల్ల వేసి పట్టుకుని అంటే వీళ్ళు ప్రతివాడు వేటగాడు 7 చేపలు కదే. సుజనా చౌదరి గారు వీళ్ళంతానే మళ్ళీ టీడీపీలోకి వచ్చి కంటెస్ట్ చేస్తారు, వాళ్ళు బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే బీజేపీలో ఉండరు అనేది ఒక చర్చ. మళ్ళీ అప్పుడు వాళ్ళ బ్యాంకులో వాళ్ళ ఈడీ సిబిఐలు కూడా ఉండరు, ఫాలో అవుతుంటారు వాళ్ళు. అదే జూనియర్ ఎన్టీఆర్ పాట కూడా పెడతారు, అది వీళ్ళకి అదే ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకంత వెన్నుముకున్న లీడర్ల కింద వాళ్ళని మీరు పరిగణిస్తే దానికన్నా బిగ్గెస్ట్ కామెడీ ఇంకోటి ఉండదు. వాళ్ళ మొహానికి కౌన్సిలర్లు కూడా గెలవలేని భోగోని బ్యాచ్. సరే, అందరు కౌన్సిలర్ గా పోటీ చేస్తారా? అందరు కౌన్సిలర్ గెలుస్తారా సార్? ఒక్కొక్కరికి ఒక్క రకమైన ఎబిలిటీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు అనే అమాయకత్వాన్ని ఎబిలిటీ కింద వాడుకునే మన్మోహన్ సింగ్ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారండి. సార్ మీరు ఎక్కడైనా కౌన్సిలర్ గా పోటీ చేస్తారంటే ఏముంటుంది అర్థం? తప్పదు సార్. ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి యొక్క సామర్థ్యం ఇస్ టోటలీ డిఫరెంట్. ఇవాళ పట్టుమని 10 మెతుకులు తింటున్నాం మనం అందరం అంటే మహానుభావుడు పెట్టిన ఆయనకి గ్రౌండ్ లో ఎన్నికల్లో పోటీ చేసే ఎబిలిటీ కంటే వేరే ఎబిలిటీ ఉంది కదా. అందుకే ఆయన సార్ మీకు ఒకటి చెప్పిన, రాజ్యసభ అన్నది మేధావులను పంపించింది, ఆర్థికవేత్తలను పంపించింది, పెద్ద పెద్ద లాయర్లను పంపించింది. సుజనా చౌదరి గారు కూడా రాజ్యసభ కదా. అదే ఇదేంటి బ్యాంకుల కొంప ముంచితే మా వాచింగ్ పవర్ పర్సెప్షన్ ఏంటి సార్? వాస్తవం అది. వీళ్ళందరూ బ్యాంకులు ఎత్తి ముంచిన లేకపోతే మీరు నేను అవి ఆపటి బెంట్లీ కార్లు మనకి బ్యాంక్ వాడు సహకరించమనండి, మనం బెంట్లీ కార్లు వేసుకుని మీరు చార్టెడ్ అకౌంటెంట్ కదా, తెలుసు కదా మన గోతులతో అలవాట్లేదు, లేకపోతే మేము బెంట్లీ కార్లు తిరుగుందాం. సరే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి హ్యాపీ.